టీడీపీ జనసేన లక్ష్యం వైసీపీ అధినేత సీఎం జగన్ని ఓడించడం. అందుకోసం పొత్తుతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఆ పొత్తు ఎంతవరకు విజయవంతం అవుతుంది, అసలు పొత్తులో ఉన్న ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఎంత నమ్మకంతో ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఛాన్స్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పొలిటికల్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా ఆయన మేలు కోసమేనని, దానికోసమే ఆయన వ్యూహాలు రచిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. జనసేనతో టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ రాజకీయంగా పవన్ను చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఆదరిస్తారు, ఆయనకు ఆదరణ దక్కేలా చూస్తారా, సీట్ల కేటాయింపులో ఏ మేరకు గౌరవం ఇస్తారు అనే దానిపై జనసేన వర్గాల్లోనే అనుమానాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే బాబు ప్రణాళిక ఉందని తెలుస్తుంది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని బాధ్యతలు అప్పగించారు. వాటిని గమనిస్తే పవన్ను చంద్రబాబు ఎలా చూస్తున్నాడో అర్థమవుతుంది. కేవలం పవన్ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలకే కట్టడి చేయడం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ను ప్రచారానికి వాడుకోవడానికి, తన వెంట రాష్ట్రమంతా తిప్పుకోవడానికి చంద్రబాబు సుముఖంగా లేరని అంటున్నారు. పవన్ కళ్యాణ్కు ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే బలం ఉందని నమ్ముతుంది. అలాగే విశాఖలో పవన్ సామాజిక వర్గం ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే పవన్ను అక్కడి వరకే పరిమితం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. అమలాపురం నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారానికి శ్రీకారం చుడతారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. అలాగే ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా పర్యటిస్తారని చెప్పడం విశేషం. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో పార్లమెంటరీ పరిధిలో 2 రోజులు పర్యటిస్తారని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ పరిధి ఏంటో స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి నాదెండ్ల వివరాలు చెప్పినప్పటికీ ఆ వ్యూహం టీడీపీదే అని తెలుస్తుంది. కొంతకాలంగా చంద్రబాబు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్తో ఎందుకు ప్రచారం చేయించుకోవడం లేదని జన సైనికులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసేంత సీను పవన్ కళ్యాణ్కి లేదని టీడీపీ సంకేతాలు ఇస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక జనసేనకు ఇచ్చే సీట్లు కూడా ఆ జిల్లాల్లోనే ఉంటాయని చెబుతున్నారు. అందుకే అక్కడ గెలిపించుకుంటే చాలానే రీతిలో టీడీపీ పవన్ కళ్యాణ్ విషయంలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిని బట్టి బాబు రాజకీయ కౌగిలిలో పవన్ కళ్యాణ్ బందీ అయ్యారని పవన్ కళ్యాణ్ నమ్ముకున్నవారు అంటున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చే సీట్లు ఎన్ని, ఎక్కడ ఇస్తారు అనే విషయమై జనసేనలో ఆందోళన పెరుగుతుంది. జనసేనకి గరిష్టంగా 30 సీట్ల వరకు మాత్రమే ఇవ్వనున్నట్టు టీడీపీ లీగులు ఇస్తుంది. అయితే ఇవి తమకు గౌరవప్రదమైన సీట్లు కాదని జనసేన నాయకులు చెబుతున్నారు. ముందుగా సీట్లు అధికారంలో భాగస్వామ్యంపై బాబుతో తేల్చుకోవాలని పవన్ కు హితబోధ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ని తన చట్టంలో ఉంచుకొని తాను చక్రం తిప్పాలనేది బాబు వ్యూహంగా స్పష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.